కొన్ని అర్ధ సత్యాలు, కొన్ని అబద్ధాలు మాట్లాడినారు. ఇవాళ కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5 6 ఆవిడొకరు. ఆవిడకు తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసి ఉంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజం కూడా ఆవిడ నాయకురాలకు ఎదిగే అవకాశాలు ఉంటుంటాయి. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమై 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరట, భూముల పేరట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇప్పుడు దొంగల మూటా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా? సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంట ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో ఉన్నాము. విడిగా అవినీతి జరిగింది అనేటువంటి వాస్తవాన్ని నమ్మిన ప్రజలు 2023లో మిమ్మల్ని బండకేసి కొట్టి అధికారం దించేశారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత వీళ్ళు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా కవిత గారికి చిత్తశుద్ధి ఉండి, తెలంగాణ వాదం మీద నమ్మకం ఉండి, తెలంగాణ ప్రజల సొత్తును దోస్తున్నారు మా అన్నగారు, మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడుంటే దీనికి పస ఉండేది. దోచుకొని పంచుకొని ఇవాళ మాట్లాడితే ఎవరు నమ్ముతారు? అంటే మిమ్మల్ని ప్రధానంగా 2 విషయాలు అడుగుతుంది. ఒకటి, మొన్న పేకాట ఆడుతూ నవీన్ రావు వాళ్ళ ఫాదర్ దొరికాడు, ఇప్పుడు ఆయన మీద కేసు లేదు. నవీన్ రావు సీఎం కాళ్ళు ముక్కాడు కాబట్టి పోయింది అనేది ఒక కేసు. రెండోది, వాళ్ళ లిక్కర్ మాటు మీద కేసు పెట్టి ఇప్పుడు కేసు లేదు. ఈ 2 తీసేసిండ్రు. ఎందుకు? అవన్నీ వాస్తవాలు. చిన్న చిత్కర విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం మాకు లేదు. చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకొని ఉంటారు. చట్టంలో లొసుకులు ఉంటే అది వేరు, కానీ చట్టపరంగా చర్యలు తీసుకొని ఉంటారు. ఏమైనా తప్పిదాలు ఉంటే ప్రూఫ్తో సహా ఇస్తే డెఫినెట్గా మళ్ళీ ఎంక్వైరీ చేయిస్తాం. మేము ఎవరిని ఉపేక్షించేది ఉండదు. అవినీతి పరులందరూ కూడా ఒకే కోణంలో చూస్తూ ఉన్నాం. నేను నిన్న కూడా చెప్పాను, అవినీతి పరులందరూ కూడా ఒకే కోణంలో చూస్తూ ఉన్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, కవిత గారు ఇవాళ కొన్ని కఠోర వాస్తవాలు చెప్తారు. ఎస్, ఆవిడ చెప్పిన వాస్తవాలు మనకు మీకు అర్థమవుతుంది. ఏంది, 10 ఏళ్ళుగా యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగింది అనేది ఇలా ప్రూఫ్ అయింది కవిత గారు చెప్పడం వల్ల. కానీ విచిత్రం అంటే ఈవిడ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉంది. కవిత కేసీఆర్ కుటుంబంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిన 5 6 ఈవిడ ఆవిడ ప్రామినెంట్ ప్లేస్లో ఉండింది ఆ రోజు. ఇవాళ బయటకు వచ్చి మీరు తగులాడి ఇలా ప్రజానాయకుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరిపోయిన వారిపైన మీద అబండాలు వేస్తే ప్రజలు ఊరుకోరు. నేను చాలా సందర్భాలు చెప్పాను, అధికారం ఓడిపోయిన తర్వాత చెబుతూ వచ్చాను, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ్య చిత్రంలో ఉండదు. ఇప్పుడు ఇది వాస్తవాన్ని బయటకు వస్తూ ఉంది. వాళ్ళ కుమ్లాట వల్ల, వాళ్ళ ఆస్తుల తగాదా వల్ల, వాటాల పంపకాల వల్ల బయటపడిపోతూ ఉన్నారు. ఇది ఎప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాజకీయ ముఖ్య చిత్రంలో ఉండదు. మాకేం అవసరం ఉంది గూఢాచారాలు పెట్టేది? ఎలా ప్రజాక్షేత్రంలో పాలనలో 10 నిమిషాలు కూడా తీరిక లేకుండా ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు చచ్చిన పాముని ఇంకా చంపే అవసరం మాకు లేదు. గూఢచర్యము
ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ మీ సొత్తు, మీరు చేసినటువంటి అరాచకాలు మాకు అవసరం లేదు. అలాంటి కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ నమ్మదు. ఇవాళ మా తపనంతా కూడా ప్రజలకి మేమేమైతే వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చామో అన్నీ కూడా సంపూర్ణంగా పూరించుకుంటూ పోవాలి. పక్క పార్టీలో జరుగుతున్న గొడవ గురించి అసలు మాట్లాడటమే ఎక్కువ. వాళ్ళు గొడవపడి, వాళ్ళు తగులుబాడి, వాళ్ళు తన్నుకొని సస్తా ఉన్నారు. ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు. ఎందుకు తన్నుకుంటా ఉన్నారు, ఎందుకు తగులు వచ్చా కూడా ప్రజలకు అర్థమైంది. ఇవాళ మాట్లాడినట్టు నాయకులు ఆ రోజు మాట్లాడి ఉంటే కొంచెం ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకునేవారు. అన్నీ అయిన తర్వాత 10 ఏళ్ళుగా రాష్ట్రాన్ని దోసుకొని ఇప్పుడు ఒకరి మీద ఒకరు మాట్లాడుతూ ఉంటే ఎంత ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మేము దీంట్లో స్పందించాల్సిన అవసరం. నాకు ఒక్కటే అర్థం అవట్లే. మొన్నటి వరకు కేటీఆర్ మీద మాట్లాడిన కవిత అమెరికా పోయి రాగానే స్టాండ్ ఎందుకు మార్చింది? ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆవిడ అక్కసంతా కేటీఆర్ మీదే ప్రధాన పదవి కోసం పోటీ వల్ల వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారని. ఇప్పుడు తీరా చూస్తే గేమ్ రివర్స్ కనబడతా ఉంది. కేటీఆర్ మీద అక్కుపెట్టిన బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిప్పాల్సి వచ్చింది? ఇప్పుడు సంతోష్ రావు మన ఎమ్మెల్సీ ఏంటైనా వీళ్ళ మీద ఇలా ఆరోపణలు కవిత చేస్తుంది. 100% వాస్తవాలు. మేము ఈ మాట ఇవాళ కవిత ఈ 10 ఏళ్ల తర్వాత చెప్తున్న మాట మేము గత 6-7 సంవత్సరాలు చెప్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో అవినీతి విపరీతంగా జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,20,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గోదావరిలో పోసారనే మాట నేను స్వయంగా పలుమార్లు చెప్పినాను. అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందనే మాట మేము 7-8 సంవత్సరాలుగా చెప్తున్న మాట వీళ్ళ కవిత చెప్తా ఉంది. ఇలా కొత్త ఏముంది? వాళ్ళ కుటుంబంలో తగాదతో వాళ్ళు ఒకరికొకరు బయటపడితే ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆరే వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా. రేపు వన్ ఫైన్ మార్నింగ్ నేనంతా దీని కవితని మన్నిచేస్తా ఉన్నాను, కవితను మళ్ళీ బట్టలు తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కొట్లాడిస్తామంటే ఎవరు మనం ఆశ్చర్యం ఏముంది దాంట్లో? ఇది కుటుంబ తగాదా, కుటుంబ పంచాయతీ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. కవితకి